మీరందరూ కల్కి సినిమా చూశారు కదా. ఆ కల్కి మూవీలో స్టార్టింగ్లో ప్రభాస్ గారి ఎంట్రీ ఫైట్ ఒక ఆయన ఉంటారు, ఒక 6 feet అంతకంటే ఎక్కువ హైట్, ఒక బౌంటీ హంటర్ లాగా. కల్కి ఆఫర్ ఎలా వచ్చింది? 2 years back, one of my favorite manager. ప్రభాస్ గారితో ఫైట్. సో ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కల్కి చాలా పెద్ద ఫీల్ ఉంది. different experience. I got different experience. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసాను. మీరందరూ కల్కి సినిమా చూశారు కదా. ఆ కల్కి మూవీలో స్టార్టింగ్లో ప్రభాస్ గారి ఎంట్రీ ఫైట్ ఒక ఆయన ఉంటారు, ఒక 6 feet అంతకంటే ఎక్కువ హైట్, ఒక బౌంటీ హంటర్ లాగా, ఒక హల్క్ లాగా. సో అన్న పేరు జోహర్. కేవలం కల్కి కాదు, అంతకు ముందు కూడా చాలా ప్రాజెక్టులు చేశారు అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఈరోజు జోహర్ అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగుంది, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్రాపర్ మీది మొత్తం హైదరాబాద్? పక్కా హైదరాబాద్. అవునా? నేను చూసి ఇంకా వేరే దేశం అంటే వేరే కంట్రీ ఏమో అని అనుకున్నాను నేను మిమ్మల్ని చూసి. లైక్ మీ పర్సనాలిటీ అదంతా. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ మీది? టాలీవుడ్ ఎంట్రీ ఉంది, బాలీవుడ్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది 2-3 మూవీస్ లో బాలీవుడ్ లో. అండ్ తమిళ్ మూవీలో 2-3 మూవీస్ లో ఆఫర్ వచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు టాలీవుడ్ లో డేట్స్ ఉంది, బిజీగా ఉంది ప్రస్తుతానికి. టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందన్న యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి? 5-6 years. 5-6 years. ఓకే, ఈ 5-6 years లో ఎన్ని సినిమాలు చేశారు? 5-6 years లో 20-25 మాక్సిమం. 20-25? ఎందుకు, లేకపోతే ఇది 2 years లాక్డౌన్ టోటల్ స్టాప్ ఉంది. అవును అవును. మాక్సిమం 35 కంప్లీట్ అవుతుంది మూవీస్ లో. ఓకే, ఓన్లీ టాలీవుడ్ లో 25, బాలీవుడ్ 10 మూవీస్. బాలీవుడ్ లో 10 మూవీస్, తమిళ్ 2-3 మూవీస్. తమిళ్ 2-3. అంటే ఈ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తుంటే మోడల్ లా ఉన్నారు. సో అంటే చిన్నప్పటి నుంచి మోడల్ యాక్టింగ్ ఇలాగా, లేకపోతే? ఆల్రెడీ 2016 to 18 లో కంటిన్యూ 2-3 years మోడలింగ్ చేసిన. తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిన డైరెక్ట్ ఆడిషన్ కి పోతున్నాం. అండ్ ఆడిషన్ డేలో 6-7 ఆడిషన్స్ లో కంటిన్యూ కంప్లీట్ అవుతుంది. కొంచెం ఆఫర్స్ వచ్చిన తర్వాత, లాక్డౌన్ తర్వాత కొంచెం చిన్న ఆర్టిస్ట్ ఉంది, కొంచెం ఆఫర్స్ వచ్చిన లాక్డౌన్ తర్వాత. అఖండ నేను చేసిన తర్వాత చాలా బాగుంది ఆఫర్స్. అఖండ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. అఖండలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో నేను అవును ఉన్నారు, చూసాను. మీది బాలకృష్ణ సార్ తో కూడా బాలకృష్ణ సార్ పిక్ ఉంటుంది. సో అంటే అఖండకి ముందు కూడా కొన్ని సినిమాలు చేశారు, చిన్న. బట్ ఆఫ్టర్ అఖండ తర్వాత కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్, క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, జనాలు కూడా గుర్తుపడుతున్నారు. సో ఇది ఎలా ఉందన్న, అంటే ఈ జర్నీ, మీ సినీ లైఫ్ జర్నీ ఎలా అనిపిస్తుంది ఏంటి మీకు? లైక్ ఆఫ్టర్ కల్కి తర్వాత చాలా కాల్స్ వచ్చుంటాయి. చాలా కాల్స్ వచ్చాయి, చాలా ఫేమస్ గా అవుతుంది. మాక్సిమం మేనేజర్స్ జోహర్ కమ్ టు ఆఫీస్ చెప్పారు. ఓకే, మెసేజెస్ అండ్ ఫైన్స్ ఫాలోయింగ్ చాలా వచ్చిన సోషల్ మీడియాలో. కల్కి ఆఫర్ ఎలా వచ్చింది? కల్కి ఆఫర్ లాస్ట్ టైం బిఫోర్ 2 years బ్యాక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మేనేజర్ కిషోర్ గారు కాల్ చేసిన తర్వాత, జోహర్ ఇది సెలెక్షన్ ఉంది, మీరు ఒకసారి లొకేషన్ కి వస్తుంది. ఓకే, నా డైరెక్ట్ లొకేషన్ కి పోతున్న తర్వాత మీటింగ్, హైట్ పర్సనాలిటీ ఇది బంటి అంటే క్యారెక్టర్ ఉంది చెప్పారు. తర్వాత నేను ఓకే, చాలా పెద్ద ప్రాజెక్ట్, పెద్ద ఆర్టిస్ట్ ఉంది, ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకు హీరోయిన్, అండ్
ఐఎమ్ ఇంట్రెస్ట్ రావాలి. నెక్స్ట్ డే షూటింగ్ కంటిన్యూ అవుతుంది. కల్కికి ఆడిషన్ చేశారా మీరు? నేను ఆల్రెడీ అఖండాలో అండ్ మోర్ దెన్ 5-6 మూవీస్ లో వర్క్ అవుతుంది. నేను సెండ్ చేసిన తర్వాత అంటే మామూలుగా ఆడిషన్ అయితే చేయలేదన్న మిమ్మల్ని కల్కికి, బట్ ఇంత ముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసి మిమ్మల్ని ఓకే చేశారు. బట్ ఆ కాస్ట్యూమ్స్ అన్ని కూడా కొంచెం ఫోటోషూట్ అవన్నీ ఉంటాయి కదా. ఫోటోషూట్స్ తర్వాత సెలెక్షన్ అవుతుంది. సో ఫైనల్ గా అయితే ఒక పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మీరు స్టార్టింగ్ లో ప్రభాస్ గారితో ఫైట్. సో ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కల్కి లైక్ ప్రభాస్ సార్ కాంబినేషన్ చాలా పెద్ద ఫీల్ ఉంది, మంచిగా ఉన్నాయి. ఎందుకు ప్రభాస్ సార్ అపోజిట్. ఆల్రెడీ ఐఎమ్ బిగ్ ఫన్ ప్రభాస్ సార్. ఎన్ని రోజులు చేశారు? హౌ మెనీ డేస్ షూటింగ్? షూటింగ్ మాక్సిమం 15 to 18 days కంప్లీట్ అవుతుంది. 15 to 18 days. yes. అంటే ఇప్పుడు మామూలుగా డైలాగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కదా. డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, బట్ ఫైట్ సీన్ అయితే ఆల్రెడీ డైలాగ్స్ నాగశ్విన్ గారు డైరెక్టర్ గారు చెప్పారు. కొంచెం డైలాగ్స్ ఉంది. అప్పుడు టైంలో నేను వేరే షూటింగ్ లో ఉంది, డేస్ లేదు. 1 day మిస్సింగ్ అవుతుంది డైలాగ్స్ టైం. తర్వాత కంటిన్యూస్లీ షూటింగ్. అంటే మామూలుగా తెలుగు మీరు బాగా నేర్చుకుని, అంటే యాజ్ అ వర్కహాలిక్ నాకు తెలిసి మీరు, బట్ ఒక తెలుగు డైలాగ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు నేర్చుకుంటారు, ఎలా లెర్న్ చేసుకుంటారు, ఏంటి ఎలా ఓన్ చేసుకుంటారు డైలాగ్స్? నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఉంది. ఎందుకు ఆల్రెడీ స్ట్రగల్, ఇది కొంచెం స్ట్రగల్ తర్వాత వస్తుంది తెలుగు డైలాగ్స్ లో. పెద్ద డైలాగ్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు కమింగ్ సూన్ కనప్ప మూవీలో పెద్ద డైలాగ్స్ ఉంది, చాలా పెద్ద క్యారెక్టర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ మోహన్ బాబు గారు అండ్ విష్ణు సార్, విష్ణు వంచు గారు. అండ్ ఐ థింక్ ఇంట్రొడక్షన్ షార్ట్స్ ఉంది కనప్పలో. ఇంట్రొడక్షన్ షార్ట్స్ ఉంది నేను అండ్ విష్ణు సార్. చాలా పెద్ద డైలాగ్స్ ఉంది. కొంచెం స్ట్రగల్ తర్వాత నేను వస్తుంది తెలుగు పెద్ద చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. బట్ కల్కి 18 to 10 days చేశారు. 15 to 18 days కల్కి. ఓకే, అంటే ఇప్పుడు మేము చూసినా ఏమైనా సీన్లు కట్ చేశారా మీరు ప్రభాస్ గారి కాంబినేషన్? 1-2 scenes, స్మాల్ సీన్స్ కట్ చేశారా? అప్సెట్ అయ్యారా? ఫుల్ హ్యాపీగా ఉంది. సీన్లు కట్ చేసినందుకు అవి కూడా ఉంటే బాగుండేది, లైక్ అవి కూడా ఉంటే బాగుంటది కదా, ఆ సీన్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం కదా. సో అలా ఐఎమ్ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ నాగశ్విన్ గారు, డైరెక్టర్ గారికి అండ్ హోల్ టీమ్. ఆల్ దిస్ ఇస్ గ్రేట్ టీమ్. సో ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్? ఐ థింక్ ప్రభాస్ గారు ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, నో డౌట్. ఆల్ హిస్ ఫైన్స్ ఫాలోయింగ్ ఇస్ వరల్డ్ వైడ్. నేను ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఐ గాట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్టర్ గారికి అండ్ మేనేజర్ టీమ్. ఓకే, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్. సెట్స్ లో ప్రభాస్ సార్ ఎలా ఉంటారు? లైక్ చిల్, కూల్, వెరీ కూల్. పూరా ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు మొత్తం పూరా కూల్ టోటల్లీ. అంటే కల్కి అనేది ఇస్ అ న్యూ వరల్డ్. సో పార్ట్ 2 కూడా వస్తుంది. మీరు ఉంటారా పార్ట్ 2 లో? ఐ థింక్ ఉంది, ఇప్పుడు తెలియదు. ఐ థింక్ ఉంది. ఐ థింక్ వెయిటింగ్ అయితే మీకు వెయిటింగ్. ఓకే, ఎన్నిసార్లు చూసారు మూవీ మీరు? కల్కి ఎన్నిసార్లు చూసారు మీరు? వాచింగ్ ఎన్నిసార్లు చూసారు? 3-4 times. ఏం నచ్చింది మీకు సినిమాలో? వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్ ఇన్ కల్కి? అండ్ ప్రభాస్ సార్ లో హార్స్ రైడింగ్ టైమ్ లో, జంపింగ్ టైం, జాకెట్ రిమూవ్ టైం. మీకు మామూలుగా అంటే ఓన్లీ విలన్ లైక్ హీరో కూడా మీకు ఇంట్రెస్ట్? మాక్సిమం డాన్ క్యారెక్టర్స్ అండ్ విలన్ అండ్ క్యారెక్టర్స్ మాక్సిమం నాకు హాబీ ఉంది. లైక్ ప్రభాస్ సార్ మీతో మాట్లాడారా? అంటే మామూలుగా ఆయన హైట్ 6 feet అంత ఉంటారు, నేను హైట్ 6'5" ఉంది. మీరు ఆయన కంటే ఎక్కువ హైట్. ప్రభాస్ సార్ కంటే మీరు హైట్ కొంచెం చూసారా? ఏమన్నా ఇలా చూసి డార్లింగ్ నాకంటే ఎక్కువ హైట్ ఏమన్నా ఇలా క్రేజీ టాక్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరి మధ్య? సెట్ లో నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత ముందుకి ప్రభాస్ సార్కి, ప్రభాస్ సార్ దిస్ ఇస్ లుక్ ప్రభాస్ సార్ టీమ్ లో, హూ ఇస్ దిస్ సార్? ఆర్టిస్ట్ గా ఉంది, టీమ్ మెంబర్. అండ్ ఓకే హైట్
నేను 6'5" చెప్పారు, కొంచెం ఇస్మాయిల్ ప్రభాస్ సార్ కొంచెం ఇస్మాయిల్ చేసిన ఓకే హ్యాపీగా ఉంది. క్రేజీ మెమరీ అదైతే మీకు. గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రభాస్ సార్. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి జోహర్? అప్కమింగ్ 3-4 ప్రాజెక్ట్స్ వెయిటింగ్. ఫస్ట్ ఐఎమ్ టోటల్లీ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఉంది. నేను కనప్పలో చాలా పెద్ద క్యారెక్టర్ ఉంది, లీడ్ క్యారెక్టర్. అండ్ విష్ణు సార్ అపోజిట్ ఫైటింగ్ డైలాగ్స్ విష్ణు గారికి. అండ్ తమిళ్ మూవీ వచ్చిన గోపీచంద్ సార్ చిన్నబట్ల గారు ఆల్రెడీ షూటింగ్ రన్నింగ్ ఉంది. 1 బాలీవుడ్ మూవీ, మాక్సిమం 6-7 మూవీస్ రన్నింగ్ ఉంది ఇప్పుడు. బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది. ఓన్లీ యాక్టింగ్? ఓన్లీ యాక్టింగ్, ఇంకా వేరే అదర్ వద్దు, ఓన్లీ యాక్టింగ్. ఓకే. సో డైట్ సీక్రెట్ ఏంటి? డైట్ తో మొత్తం సీక్రెట్, టోటల్ సీక్రెట్, టోటల్లీ సీక్రెట్. ఎందుకంటే హైట్ 6'5", మెయింటెనెన్స్ 100% కావాలి షూటింగ్ లో అండ్ హోమ్ లో. జిమ్ ప్రాపర్ చేసిన. సో బేసిక్ గా కల్కి మీకు మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ప్రభాస్ గారి సినిమా అనగానే మా అందరికి గుర్తొచ్చేది ఫుడ్ చాలా బాగుంది. టాప్ నంబర్ 1 ఫుడ్. మాక్సిమం లో 5-star హోటల్ ఉంది, మాక్సిమం లో బఫెట్ సిస్టమ్ లో ఉంది. అండ్ మొత్తం ఆర్టిస్ట్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లో 1 tent ఉంది. ఎక్కడ? రామోజీ ఫిల్మ్ సిటీ షూట్ మొత్తం శంకర్పల్లిలో. మీ వెర్షన్ మీది, ప్రభాస్ గారిది శంకర్పల్లి. ఓకే. సో బేసిక్ గా మాకు ఆ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇట్స్ న్యూ వరల్డ్. మీ కాస్ట్యూమ్స్ కానీ, మీ వెపన్స్ కానీ చాలా వెరైటీగా ఉంది. బట్ మీరు చేస్తున్నప్పుడు మీ కాస్ట్యూమ్స్, మీ వెపన్స్ అవన్నీ మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాగశ్విన్ గారు చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా. నాగశ్విన్ గారు చాలా ఫేమస్ డైరెక్టర్ ఉంది. అండ్ ప్రభాస్ సార్ వీళ్ళు చాలా వెరీ వెరీ ఎక్సైటెడ్ ఉంది నేను రిలీజ్ తర్వాత. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తుంది ఆఫ్టర్ కల్కి, చాలా ఆఫర్స్ వస్తుంది. ఇందాక చెప్పారు కదా ప్రభాస్ గారు మీ హైట్ చూసి ఇలా నవ్వి. సో అలాగా యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, యాక్ట్ చేసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. కాంప్లిమెంట్స్ లో మొత్తం చాలా హ్యాపీగా ఉంది. కల్కి తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం లో. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంది ఫస్ట్. అండ్ దెన్ సోషల్ మీడియాలో అండ్ మొత్తం గ్రూప్ మెసేజెస్ లో చాలా జోహర్ కంగ్రాచ్యులేషన్ చెప్పారు. మొత్తం ఫ్యామిలీ, టోటల్లీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. లైక్ మీరు బాలయ్య బాబు గారితో కూడా చేశారు అఖండ మూవీలో చేసిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చిన. బాలయ్య బాబు చాలా బిగ్ యాక్టర్ ఉంది బాలయ్య బాబు గారు, చాలా బిగ్. బాలయ్య బాబు గారు తెలుసా నేను జోహర్ లంబు చెప్పారు బాలయ్య బాబు గారు లంబు చెప్పారు షూట్ లో, లంబు రా బాలయ్య బాబు గారు. బాలయ్య గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, చాలా ఫ్రెండ్లీ. ఓకే. లంబు అని పిలుస్తారు మిమ్మల్ని. కష్టం అనిపించింది ఆయనతో? ఏమన్నా హార్డ్ గా అనిపించింది? బాలయ్య బాబు గారు వెరీ గుడ్ యాక్టర్. ఇప్పుడు టైంలో ఇష్టం చేశారా బాలయ్య బాబు గారు? మామూలుగా ఒక్కొక్కసారి ఏంటంటే మనకున్న, అంటే మీ హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఎంత ప్లస్ అవుతాయో ఒకసారి మైనస్ అవుతాయి. అంటే పక్కన హీరోలు ఎప్పుడైనా అలాంటి స్ట్రగుల్స్ పడ్డారా మీ లైఫ్ లో? ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఉన్నాయి ఆఫ్టర్ ఇండస్ట్రీ, బిఫోర్ ఇండస్ట్రీ? చాలా స్ట్రగుల్ ఉంది. నేను బాడీ తోని అండ్ జిమ్ తోని మెయింటెనెన్స్ లో చాలా స్ట్రగుల్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో సెట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో బాగుంది. నా కల్కి, నెక్స్ట్ కన్నప్ప, నెక్స్ట్ మోర్ దెన్ 5-6 మూవీ. దేవరా ఎన్టీఆర్ సార్ తో చేస్తున్నారు. దేవరా అప్పుడు టైంలో నేను కొంచెం బిజీగా ఉంది, ఆడిషన్ టైంలో నేను పోయలేదు. అండ్ ప్రస్తుతానికి అయితే కన్నప్ప, కల్కితో బాగా ఎంజాయ్ చేస్తా. అఖండ తర్వాత నేను చాలా ఆఫర్స్ వచ్చిన. అఖండ తర్వాత బోయపాటి గారు వెరీ
good director, very cool behavior, and Nagashwin garu, very cool behavior. This is very good directors. తెలుగు సినిమాలు చూస్తారా? వాచింగ్ తెలుగు మూవీస్? Every movies lo chusta. యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? Favorite hero my Balakrishna garu and Prabhas garu and Vishnu Manchu garu. ఓకే, మీరు వర్క్ చేసిన వాళ్ళందరి పేర్లు చెప్పేస్తారు. ఆల్రెడీ గుడ్ బిహేవియర్ నా. సో మోహన్ బాబు గారు వెరీ గుడ్ బిహేవియర్. ఓకే, షూటింగ్ టైంలో చాలా మాట్లాడి రెస్పెక్టబుల్ పర్సన్స్ మోహన్ బాబు గారు, విష్ణు మంచు గారు. అండ్ షూటింగ్ కూడా ఎక్కడ జరిగింది? కన్నప్పలో న్యూజిలాండ్ కి పోతున్నాం. న్యూజిలాండ్ చాలా షార్ట్ అవుతుంది. న్యూజిలాండ్ లో చాలా షార్ట్ మంచిగా ఉన్నాయి. బిహేవియర్ విష్ణు గారు అండ్ మోహన్ బాబు గారు చాలా సూపర్. ప్రభాస్ సార్ ఇన్ కన్నప్ప? కన్నప్ప ఐ నో. ప్రభాస్ సార్, అక్షయ్ కుమార్ సార్. యా, ప్రభాస్ సార్ ప్లేడ్ ఇన్ శివ. ఐ థింక్ శివుడు క్యారెక్టర్ చేస్తున్నారు. మీరు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సార్ మూవీలో ఉన్నారు. కల్కి అండ్ కన్నప్ప. ఆర్ యువర్ లక్కీ? yes I am lucky, totally lucky. ఓకే, అండ్ ఫైనల్లీ అండ్ ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఆడియన్స్ కి అందరికి కల్కి సినిమా చూడండి అండ్ నాకు ఎంకరేజ్ చేయి అండ్ సపోర్ట్ చేయి. చాలా చాలా థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం జోహర్ అన్న మనం ఈసారి. మీరు సపోర్ట్ చేయి తప్పకుండా. సో మంచి అప్డేట్స్ అంటే లైక్ మంచి మంచి విషయాలు లైక్ షేర్ చేసుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నాకు కొంచెం తెలుగులో ప్రాబ్లం అయింది. 80% వస్తుంది తెలుగు. పర్లేదు, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.